జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో వివిధ పార్టీల వాళ్ళు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది, బీజేపీ ప్రచారం చేస్తుంది, ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎవరు గెలుస్తారనుకుంటారు, ప్రజలు ఎవరికి పట్టం కడతారు అంటే ఏం చెప్తారు మీరు? సో జూబ్లీహిల్స్ అనేది బై ఎలక్షన్. గతంలో ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ సీట్. దీన్ని ఎలా అయినా మళ్ళీ గెలిపించుకోవాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకత్వం పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి అధికారంలోకి ఉన్న తర్వాత మొట్టమొదటిసారి వచ్చినటువంటి బై ఎలక్షన్ ఇది. సో రేవంత్ రెడ్డి సహజంగానే తన సీటును కాపాడుకోవాలని, లేదంటే తన యొక్క ప్రతిష్టను ఇంకా పెంచుకోవాలి, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉందనేది ఆయన చాలా బలంగా వచ్చిరాని ప్రచారం చేస్తూ ఉన్నాడు, ఆ రకంగా రెచ్చగొడతా ఉన్నాడు. సో బీజేపీకి సంబంధించి మీకు తెలుసు, బీజేపీ ఎప్పుడు కూడా అంతర్గతంగా రేవంత్ రెడ్డితో ఒప్పందం చేసుకున్నటువంటి పార్టీ అది. రేవంత్ రెడ్డి మీద కానీ, రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మీద అనేక ఈడీ రైట్స్ కానీ మిగిలినవి జరిగినా ఎవడి మీద ఇప్పటివరకు చర్యలు చేయలేదంటేనే అది ఈడీ, అదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండి పనిచేసే సంస్థలు అవన్నీ. ఆ సంస్థలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయంటే అర్థం ఏంది అంటే దోచుకునే వాళ్లకు, అవినీతి పరులకు అండగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి. అందులో ఉదాహరణకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ ఇష్యూనే చెప్పుకోవచ్చు. సో దీని కేంద్ర ప్రభుత్వంతో అంతర్గత ఒప్పందంలో భాగంగానే ఈయన ఆ రకమైనటువంటి బహిర్గతం చేయకుండా ఉన్నాడు. సో దాన్ని బట్టి అర్థమవుతుంది బీజేపీ అంతర్గతంగా రేవంత్ రెడ్డితో కొల్యూట్ అయిందని చెప్పొచ్చు. అయితే వాళ్ళు ఏమంటారు అంటే, మేము 6 గ్యారెంటీలు అమలు చేసినాం, అధికారంలో మేమే ఉన్నాం కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలంతా మమ్మల్ని ఆశీర్వదిస్తారు, 1,00,000 ఓట్ల మెజారిటీ వస్తుందని కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంటున్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అంటున్నారు. వీళ్ళు అన్నం తింటానరా, నోటికి ఇంకేమైనా గడ్డి తింటానరా? బుద్ధునా ఎలకానా మనుషులేనా? ఊర్లలో పోతే చెప్పులతో కొడతారు. రేపు అసలు మొన్న లోకల్ వార్డు ఎన్నికలు పెట్టనుండే ఆయన 6 గ్యారెంటీలు అమలు చేయడం అంటే ఏంది బ్రదర్? మీరు చెప్పండి, మీరు మీడియాలో ఉన్నారు. ఒక బస్సు ఒకటి అమలు చేస్తే 6 గ్యారెంటీ అమలు అయినట్టేనా? ఎందుకట్లా? ఇప్పుడు సబ్సిడీ కింద 500 రూపాయలకి సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నాం అంటారు. తర్వాత గ్యాస్ వస్తుందా లేదా అని మీ ఇంట్లో రావట్లేదు? మా ఇంట్లో రావట్లేదు. నేనంటే సరే మా ఇంట్లో ఎంప్లాయీ కనుక వదిలేయండి. వస్తలేవని మహిళలే చెప్తా ఉన్నారు, వస్తలేదని మహిళలే చెప్తున్నారు కదా, గ్యారెంటీ చెప్తున్నారు, రావట్లేదని చెప్తున్నారు. మహాలక్ష్మి పథకం కింద 2,500 ఇవ్వట్లేదు ఆడవాళ్ళకు. మొత్తం ఈ దేశంలో 1,500,000 మహిళలు ఉన్నారు, అందరికి ఇచ్చిండు ఆయన. మహాలక్ష్మి పథకం కింద 2,500 1,500,000 మహిళలు ఉన్నారు. 18 ఏళ్ళు నిండిన ప్రతి యువతులకు మా అక్క చెల్లెలను అందరికి ఇచ్చిండు. పాపం వాళ్ళు బాగా సంతోషపడతారు. కళ్యాణ లక్ష్మి అందరికి ఇచ్చిండు, బాగా సంతోషపడుతున్నాడు. బంగారం ఇచ్చిండు, సంతోషపడుతున్నాడు. బోనస్ ఇచ్చిండు, సంతోషపడుతున్నారు. జనాలు పండుగలు చేసుకుంటారు, పాలాభిషేకం చేస్తాడు. ఇందిరా మిల్లు ఊరికి ఇచ్చిండు, పాలాభిషేకం చేస్తాడు. 2 లక్షలు మొత్తం ఉద్యోగాలు ఇచ్చిండు, పాలాభిషేకం చేస్తాడు. రైతుకు సంపూర్ణ రుణమాఫీ చేసిండు, పాలాభిషేకం చేస్తాడు. యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చిండు, పాలాభిషేకం చేస్తాడు. అడగండి, ఊర్లలో పోయి చెప్తారు. మీరు చెప్పే మాటలు ఇస్తున్నారని చెప్తున్నా, అందుకే రేవంత్ రెడ్డి ఇస్తాడు కనుక గెలుస్తారంటాను నేను. రేవంత్ రెడ్డి అన్ని మీరు అంటారు 6 గ్యారెంటీలు ఇచ్చిండని. వాళ్ళు చెప్తున్నారు 6 గ్యారెంటీలు ఇచ్చిండని ఎక్కడో చూపెట్టు. నువ్వు నిరుద్యోగమే కదా, మీడియాలో పనిచేస్తున్నావు, నీకు వచ్చినాయా నిరుద్యోగ భృతి? ఈయనకు వచ్చిందా నిరుద్యోగ భృతి? ఆయనకు వచ్చిందా నిరుద్యోగ భృతి? ఎక్కడ వచ్చింది నిరుద్యోగ భృతి? అమలు చేయడం అనేది పేపర్లో స్టేట్మెంట్ చేయడం కాదు, అమలు చేయడం అనేది. ఒక్క దళితుడికి దళిత బంధు ఇచ్చారా? మీరు అన్నారు కదా ఆగా కేసీఆర్ 10 లక్షలు ఇస్తాడు, నేను 12 లక్షలు ఇస్తా అన్నావు కదా. 2 ఏళ్ళ నుంచి ఎంతమందికి ఇచ్చినావు చెప్పు? నిరుద్యోగులకు ఎందుకు వెళ్ళే చెప్పు? స్కాలర్షిప్లు ఎందుకు రిలీజ్ చేయలేదో చెప్పు? ఊళ్ళో ఆడబిడ్డలో స్కూటీలు ఇస్తాను, అమ్మా మీకు బస్సులలో పోతాను, ఆగు నీకు ఇబ్బంది అవుతుంది, లేట్ అవుతుంది, కాలేజీలో పోతాను, ఆఫీసులో పోతాను, ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తావు, పాఠశాలలో పనిచేస్తావు, నీకు స్కూటీ కొనిస్తా, రైట్ టైం పోయిస్తా అన్నావు. ఇచ్చింది ఎక్కడన్నా? ఎందుకు వెళ్ళే? తర్వాత ఇంకొక ఏమన్నాడు, అమ్మా నీకు మొగాయనకు పైసలు ఇస్తే బ్రాండ్ షాప్కి పోతాడు, నువ్వు సంపూర్ణ స్త్రీగా ఉండాలంటే ఆయన తాగొద్దు, నీకు 2,500 నెలకు నీ అకౌంట్లోనే ఇస్తా అన్నాడు. ఒక్క మహిళ అకౌంట్లో వేసిండా? అడగండి. ఈ బోగస్ మాటలు కాదా అనే ఇవన్నీ? మళ్ళీ నిన్నగాక మనకి ఇక్కడికి వచ్చి ఏం చెప్తున్నాడు అంటే బెదిరిస్తున్నాడు వాళ్ళను. ఇగో మీరు కాంగ్రెస్కి వేస్తేనో సన్న బియ్యం వస్తాయి, లేదంటే మీకు బియ్యం రావు అంటాడు. అంటే ఏందన్నట్టు చెప్పండి దీని ముచ్చట. ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్నోడు ఎవడన్నా మాట్లాడాల్సిన మాటలేనా? రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని ప్రజలందరూ ఎలా తీసుకుంటారని వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది? బ్రహ్మరథం పడతారు రేపు జూబ్లీహిల్స్ ఎన్నికలలో, బ్రహ్మరథం పడతారు. వాళ్ళకు సిగ్గు లేదు మాట్లాడుతాను. ముఖ్యమంత్రి అంటాడు వీధి రౌడీలా మాట్లాడుతున్నాడు. ఇట్లా మాట్లాడచ్చా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఈయనంత తిట్లు తిన్న ముఖ్యమంత్రి ఎవడు లేడు. ఇక బహుశా ఉండకపోవచ్చు చరిత్రలో. చాలా మంది పరిపాలించిండ్రు, గొప్ప గొప్ప నాయకులు పరిపాలించారు, కానీ ఇంత నీచంగా ఎవరు దిగజారి మాట్లాడాలా? ఎంత నీచమైన మాటలు మాట్లాడుతున్నాడు అంటే చూడండి ఒకసారి మీరు. హుందాతనాన్ని, ముఖ్యమంత్రి కుర్చీని హుందాతనం ఇవ్వాలి. మనిషి ఎవడైనా ఉండొచ్చు, ఆ హుందాతనాన్ని కోల్పోయి, విచక్షణ కోల్పోయి పిచ్చోళ్ళ లెక్క మాట్లాడుతున్నాడు. ఇదెక్కడి ప్రజాస్వామ్య దేశం అండి? నువ్వేం చేసినావు చెప్పు? 22 ఏళ్ళల్లో 22 నెలల్లో ఏం చేసినావో చెప్పు ప్రజలకు. రేపు ఏం చేస్తావో చెప్పు అడుగుతారు. ఇప్పుడే ఏం చేయలేను, కూట్ల రాయి తినవాడు ఎట్ట రాయి తీస్తాడా?
ఇప్పటికే ఏం పని చేయలేదు, ఇంకేదో పని చేస్తారని మీరు ఎట్లా అంటారు? అంటే వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి మాటలకి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఏమైనా భయపడే అవకాశం ఏమైనా ఉందా? రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి తాత మాట్లాడినా జూబ్లీహిల్స్ ప్రజలు మర్చిపోరు. ఇక్కడ చాలామంది మాస్ పీపుల్ ఉన్నారు, ముస్లిం మిత్రులు ఉన్నారు, దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఇక్కడ అగ్రవర్ణాలకు సంబంధించిన మేధావులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, చదువుకున్న గొప్ప వాళ్ళు ఉన్నారు, ఐటీ రంగానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, సినీ ప్రముఖులు ఉన్నారు. ఇట్లాంటి రేవంత్ రెడ్డిలు 100 రేవంత్ రెడ్డిలో వాళ్ళు ఏం భయపడేటోళ్ళు కాదు, జ్ఞానవంతులు వాళ్ళు, విచక్షణ ఆలోచన చేసి ఓట్లు వేసేటోళ్ళు. ఈయనేదో బెదిరింపులకు, ఈయనేదో రౌడీ కుటుంబాన్ని ఆయన కొడుకుని తీసుకొచ్చి ఎన్నికలు నిలబెడితే ఓట్లు వేస్తారు, మేము ఆయన కోటాను కోట్ల శ్రీమంతుడు అని పగటి కలలు అంటే ఎవరైంది చరిత్ర తెలుసు. చాలా జ్ఞానంగా ఒక సిటిజన్కు మేము ఓటేస్తే మా ఓటుకు తగ్గ గౌరవం ఎట్లా ఉంటుందో కోరుకుంటాడు సిటిజన్ ఓటేస్తే. ఆయన అరాచక పాలన, రౌడీ పాలన, దౌర్జన్యపూరితమైన పాలన, బెదిరింపులు ఇట్లాంటివి లొంగి ఓటేసేటోళ్ళు కాదు. తాత్కాలికంగా నువ్వు బెదిరింపులకు గురి చేస్తానో కావచ్చు, నేను అది ఇదని వాళ్ళు నీ ఓటుతోనే నీకు బుద్ధి చెప్తారు రేపు. అది దగ్గరలో ఉన్నది, ఆలోచన చేయమని అడుగుతాను. ఉట్టిగానే పిచ్చి మాటలు మాట్లాడి ఏడబడితే ఆడ వీధిరౌడీ లెక్క మాట్లాడితే రేవంత్ రెడ్డి అంటాడు. ముఖ్యమంత్రి అండి ఆయన, చాలా హుందంగా మాట్లాడాలి, గొప్పగా మాట్లాడాలి, గౌరవంగా మాట్లాడాలి. ఇట్లా నేను ఏ బ్యాంకు పోతే నన్ను ఎవరి దగ్గర రాని ఇత్తలేడు, చెప్పులు ఎత్తుకపోయేటోడు చూసినాడు, చూస్తాను నన్ను దొంగ లెక్క, నాకు అప్పు పుడతలేదంటే ఎవడన్నా ఇస్తాడా అప్పు? ఏడ బాగుపడేది రాష్ట్రం మీరు చూడండి. ఇట్లాంటి వాడికి అప్పులు ఇస్తాడు, ఇట్లాంటి వాడు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని బాగు చేసి పేద ప్రజల బతుకులు బాగు చేస్తాడా? అంటే నిరుద్యోగులకి 50,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. అధికారంలోకి వచ్చిన నెల రోజులకి ఇచ్చినామని చెప్పేసి కూడా వాళ్ళు ఎల్బీ స్టేడియంలో సభ పెట్టి చెప్పారు. నిరుద్యోగులు ఇక్కడ కూడా నిలబడ్డారు. ఉస్మాన్ యూనివర్సిటీ పిల్లలు ఈ అమీర్పేట చౌరస్తాలో ఉన్నటువంటి అశోక్ సార్ నాయకత్వంలో నిరుద్యోగులు ఆ రోజంతా మాకు వ్యతిరేకంగా, బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పనిచేశారు. ఇవాళ అదే నిరుద్యోగులు వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తారు. అదే నిరుద్యోగులు ఇప్పుడు ఈ బై ఎలక్షన్లో నిలబడ్డారు. అదే నిరుద్యోగులు రేవంత్ రెడ్డి అంతకుముందు కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లను తీసుకొని హామీ పత్రాలు ఇచ్చి నేను ఇచ్చిన అంటాడు. మొత్తం ప్రాసెస్ అంతా కోర్టు పరిధిలో ఉన్న లీగల్ ఇష్యూస్ అన్ని క్లియర్ చేసి వాళ్లకు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ రాయిస్తే పత్రం ఇచ్చినోడు నేను ఇచ్చిన అంటాడా? నోటిఫికేషన్ ఈ గవర్నమెంట్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసి వాల్యుయేట్ చేసి వాళ్ళు 1:2 3 తీసి వానికి ఉద్యోగం ఇస్తే ఆ నిరుద్యోగుడు సంబరపడతాడు రేవంత్ రెడ్డి ఇచ్చినట్టు. మొత్తం ప్రాసెస్ అంతా మేం చేస్తే నువ్వు వచ్చి నోటిఫికేషన్ కాగితం ఇచ్చి నేను ఇచ్చిన అంటే నిరుద్యోగులు తెలియదా అండి? చదువుకోలేదని వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి సంవత్సరాల కొద్దీ పొట్ట చేత పట్టుకొని తిరుగుతూ ఉన్నారు నిరుద్యోగులు. వాళ్ళకి తెలిసి ఎవరు ఉద్యోగ హామీ పత్రం ఇచ్చిండ్రు, ఎవరు ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు అనేది. అది చూడాలి. కానీ ఇల్లు కట్టినాక వచ్చి ఈ ఇంట్లో రిబ్బన్ కట్ చేసినప్పుడు నీ ఇల్లు ఇట్టి కట్టినట్టున్నది. ఇప్పుడు దీన్ని ముచ్చటే జరిగినా సంపినోడు వచ్చి సమాధి కాడికి వచ్చి నివాళులు అర్పించిపోయినట్టున్నది కథ. ఏం ముచ్చట్లు మాట్లాడుతాడు రేవంత్ రెడ్డి మీరు? అయితే కేసీఆర్ పాలన బాగుందా, సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా అంటే ఏం చెప్తావే? 100% కేసీఆర్ పాలన ఉన్నది కనుకనే ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించండు, ఏం చేసిండు రాష్ట్రానికి అంటే ఏం చెప్తావు? కేసీఆర్ను చరిత్ర ఉన్నది రాసుకోండి, మీరు చూసుకోండి. కేసీఆర్ తెలంగాణ మీకు తెలిసింది ఏంటి చెప్పండి? తెలంగాణకు ముందు 2014 ముందు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమము, పోరాటము, చరిత్ర మీరు ప్రతి తెలుసు. కరువు జిల్లాలు, మహబూబ్నగర్ జిల్లాలు, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ భూములు నెర్రబారిపోయినాయి, చెరువులు ఎండిపోయినాయి, పశువులకు మేత లేదు, చెరువులు కుంటలు నిండలే, కాకతీయులు కట్టిన కెనాలు కనీసం మట్టి తీసిన వాడు లేడు ఎవడు. ఎక్కడ కూడా త్రాగునీరు లేదు. హైదరాబాద్ మహానగరంలో రోజులకు రోజులు గంటలు గంటలు కరెంటు పోయేది. చుట్టుపక్కల జనరేటర్లు, ట్రాన్స్ఫార్మర్లు, మీరు ఇన్వర్టర్లు ఎన్ని ఉన్నాయో మీరు చూడండి. ఊర్లల్లో అనేక రకాల అభివృద్ధి జరిగింది. ఇలా కొన్ని లక్షల ఎకరాల విస్తీర్ణం పెరిగింది. 2014 విస్తీర్ణం ఎంత ఉన్నది తెలంగాణలో? 2014 తర్వాత అనేక ప్రాజెక్టులు డెవలప్ అయిన తర్వాత వ్యవసాయం ఎంత విస్తృతంగా పెరిగింది. కాటన్ ఎన్ని లక్షల ఎన్ని హెక్టార్లో పండింది. మొక్కజొన్న ఎన్ని లక్షల హెక్టార్లో విస్తీర్ణం సాగుతుంది. వరి ఎంత జరుగుతూ ఉంది, ఆ చెరువు కింద ఎంత సాగుతుంది, బావుల కింద ఎంత సాగుతుంది, బోర్ల కింద ఎంత సాగుతుంది, మొత్తం తీయండి మీరు డేటా. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆయన దగ్గరే ఉంది కదా, అడగమని చెప్తుంది. స్టాటిస్టిక్ రిపోర్ట్ తీసుకోండి, కాగు రిపోర్ట్ తీసుకోండి, తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ తీసుకోండి. ఏ రిపోర్ట్ అలా తీసుకొని చేయండి. ఒకటిగానే మేము అంటే గాలి మాటలు మాట్లాడితే ఎట్లా అండి? మరి ఇప్పుడు ఎందుకో కరెంట్ పోతుంది, ఇప్పుడు ఎందుకో ఇబ్బంది పడుతున్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు వీళ్ళందరూ ఎందుకు లొల్లి చేస్తున్నారు? ఉపాధి హామీ పథకంలో పనిచేసే వాళ్ళు లొల్లి ఎందుకు చేస్తున్నారు? వివోలో గ్రామైక సంఘాలు పనిచేసే వాళ్ళు లొల్లి ఎందుకు చేస్తున్నారు? అంగన్వాడీ ఆయాలు, టీచర్లు లొల్లి ఎందుకు చేస్తున్నారు? చెప్పండి, వాడికి చెప్పండి సమాధానం. ఇప్పుడు మీరు ఎన్ని ఇట్లా చేశారని చెప్పి మీరు చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏమో తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పలపాలు చేసిండు అని చెప్పేసి ఆయన అంటుండు. 100% కాళేశ్వరం నిర్మాణం కోసం బడ్జెట్ ఖర్చు అయింది. ఆ కాళేశ్వరం 98 లక్షల కోట్లు, 1,00,000 కోట్లు కాదు 90. దాన్ని మొత్తం అది కొన్ని డెడ్ బడ్జెట్ అంటారు వాటిని. ఈ బడ్జెట్ ఒకటి పూర్తి స్థాయి ఒక ప్రాజెక్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత మళ్ళీ దాని మీద పెట్టడానికి వీలు ఉండదు. అది దాని ద్వారా ఒక స్థిరమైన ప్రాజెక్ట్ నిర్మాణం కావడానికి కొంత ఖర్చు అవుతుంది. ఇప్పుడు ధవళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్రు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టిండ్రు,
ఇప్పుడు ఇది కట్టిండ్రు, అంతకుముందు కడెం ప్రాజెక్టు కట్టిండ్రు. ఇవన్నీ ఆ గవర్నమెంట్లలో ఉన్న బడ్జెట్ను బ్యాలెన్స్ చేసుకొని కట్టలేదా? ఇప్పుడు మరి ఆ ఈ తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మిగిలిన ప్రాజెక్టులలో నీళ్ళు రావట్లేదా? సాగునీరు జరగట్లేదా? నల్గొండ జిల్లా ఎట్లుందో మీకు తెలియదా? మొత్తం నిర్రబారిపోయిన అనేక కమ్యూనిస్టు ఉద్యమాలు, భూ పోరాటం దేనికి జరిగింది? సాగునీటి పోరాటాలు ఎందుకు జరిగినాయి? వ్యవసాయ విప్లవాలు ఎందుకు జరిగింది? మీరు విస్తీర్ణం చూడండి, ఏ పంట ఎంత జరిగిందో మీరు లెక్కలేయండి. ఇవాళ ఆ రోజు వలసలు ఎట్టున్నాయి, ఈ రోజు వలసలు ఎట్టున్నాయి. ఆ రోజు 1998 నుంచి రైతు ఆత్మహత్యలు ఏ జిల్లాలో చూసినా కాటన్ రైతు ఆత్మహత్యలు కానీ, మిర్చి రైతు ఆత్మహత్యలు కానీ బాగా ఘోరంగా జరిగింది. అవన్నీ కంట్రోల్ అయినాయి. ఇవాళ పొట్ట చేత పట్టుకొని పోయి భార్య పిల్లల్ని వేసుకొని ఇల్లుకు తాళం వేసి, ఇవాళ అట్లాంటి పరిస్థితి లేదు. సూరత్ పోయిన అటువంటి వాళ్ళు హైదరాబాద్ మహానగరంలోకి వచ్చి పనిచేసుకుంటున్నారు, ఊర్లలో వచ్చి పనిచేస్తున్నారు. పొట్ట చేత పట్టుకొని మహబూబ్ నగర్లో ఎక్కడ కార్మికులు చూసినా ఇవాళ బీహారు, ఒరిస్సా, తర్వాత అట్లాంటి ప్రాంతాల నుంచి ఇక్కడికి ఎవరైతే లేబర్ వచ్చి పనిచేస్తారో, మహబూబ్నగర్ జిల్లా ఎక్కడికంటే అక్కడికి వలస జిల్లాలకు సంబంధించిన ప్రజలందరూ బయటికి పోయేవాళ్ళు. వాళ్ళందరూ వచ్చి అలా ఎక్కడి ప్రాంతంలో అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు, పుష్కలమైనటువంటి నీరు వ్యవసాయానికి వాడుకుంటున్నారు. మీరు అట్లా లెక్క చేయాలి. ఆయన ఏదో ఒకటి గాలి మాటలు చెప్పి వాళ్ళ కాగ్ రిపోర్ట్ ఆయన దగ్గరే ఉంది కదా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత అప్పులు ఇచ్చినాము, ఎంత సాగు వచ్చింది, ఎంత రిటర్న్స్ వచ్చినాయి అనేది అది చెప్తా ఉన్నది. మీరు అవి చూడండి. మీరు సీఎం రేవంత్ రెడ్డి వివిధ శాఖల మంత్రులను నియమించకుండా తన వద్ద ఉన్నటువంటి మున్సిపల్ శాఖ కావచ్చు, హోంశాఖ కావచ్చు, ఇవి ఉన్నా కూడా గతంలో ఒక మీటింగ్లో చేసినటువంటి రోడ్ షోలో కేటీఆర్పై చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా తీసుకుంటున్నారు మీరు? అలా ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉండి ఒక గతంలో మాజీ ఐటీ శాఖ మంత్రివర్యుల్ని అలా అనొచ్చా? సారు రేవంత్ రెడ్డికి కేటీఆర్కు ఎంత చరిష్మా ఉందో తెలుసు. చక్కగా ఇంగ్లీష్ రానోడు, ఆయన భాష మాట్లాడినోడు కూడా ముచ్చలు చెప్తేటానండి. మంత్రివర్గంలో ఉన్న మంత్రులందరూ పంపకాల కొట్లాడుకుంటలేరా? కాంట్రాక్టర్లు కొట్లాడుకుంటలేరా? పెత్తనం చేయడానికి కొట్లాడుకుంటలేరా? మంత్రులకు శాఖల వాళ్ళ శాఖలల్లా ఈయన ప్రమేయం పెట్టి, ఈయన ఓఎస్డీలను పెట్టి దందాలు చేపిస్తలేడు ఆయన. ఈయన దందాలు కొనసాగితే మంత్రి శాఖ ఉంటుంది, లేదంటే లేదు. నిన్నగాక మొన్న ఒక బీసీ ఆమె కొండా సురేఖ మీద ఓఎస్డీ మీద ఎందుకు చేసిండు? వాడు వీడి కలిసి తుపాకీ పెట్టుకొని ఎవరిని బెదిరించారు? ఎందుకు బెదిరి? దాని మీద అదే ఏం పనిలేని వాళ్ళ మీద వట్టుకనే బీఆర్ఎస్ పార్టీ మీద, ఇతర మిత్రుల మీద నువ్వు కేసులు పెట్టి జైలు తోలుతాను కదా. అంత పెద్ద ఇష్యూ జరిగింది. సాక్షాత్ క్యాబినెట్ మినిస్టర్ బిడ్డ ఇంటికాడ మీడియా మీద మాట్లాడుతూ, మా ఇంటికి కారకులు వీళ్ళందరూ పోలీసులు మఫ్టీలో వచ్చి 100 మంది పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి పంపిస్తూ వచ్చిండ్రు. దీని వెనక పొంగులేటి శ్రీనివాస్ ఉన్నాడు, దీని వెనక కడియం శ్రీఆర్ ఉన్నాడు, దీని వెనక నరేందర్ రెడ్డి ఉన్నాడు, దీని వెనక చాలా మంది ఉన్నారని చెప్పిందిగా. దాని మీద ఎందుకు విచారణ చేయలేదు? నువ్వు దమ్ముంటే చేయాలి కదా. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో మాగంటి సునీత గోపీనాథ్ గారి భార్య సునీత కాదు అని చెప్పేసి చర్చ నడుస్తుంది. వివిధ పత్రికలలో వస్తుంది, యూట్యూబ్లలో కూడా చూస్తున్నాం. ఏంది ఈ సమయంలో మరికొద్ది రోజులు అంటే 2 రోజుల వ్యవధిలోనే ఓటింగ్కి పోతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి వార్తలు రావడానికి గల కారణం ఏంది? కాంగ్రెస్ ఒక కుటిల రాజకీయాలు చేయడానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఏం జరిగిందో తెలియదు. గోపీనాథ్ గారు ఎంతకాలం చనిపోయినారు? గోపీనాథ్ గారు బీఆర్ఎస్లో 11 సంవత్సరాలు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు. మళ్ళీ ఒక 3వ దఫా గెలిస్తే ఒక సంవత్సరం తర్వాత వారికి అనారోగ్యం వల్ల వారు చనిపోవడం జరిగింది. అంతకుముందు టీడీపీలో ఉన్నారు. ఇన్ని సుదీర్ఘ రాజకీయ జీవితంలో రెండో వైఫ్ అనేది ఓన్లీ సునీతమ్మ గారు నిలబడ్డప్పుడే వస్తుందా? నిలబడ్డప్పుడే వచ్చి అడుగుతుందా? గోపీనాథ్ అంటే ఆయన బతుకుంటే చెప్పేటోడు సమాధానం. ఇప్పుడు ఎవరు చెప్పాలి సమాధానం? ఎవడైనా ఊర్లల్లో రెండో భార్య చరిత్ర చెప్తుందిగా. చరిత్ర ఎవరు చెప్పాలా? చరిత్ర అనేది తెలిసే ఉంటుంది. స్నేహితులు ఉన్నారు, వెల్విషర్స్ ఉన్నారు, చాలా దానికి ఉన్నది. నువ్వు మన ఎన్నికలప్పుడు కూడా రిటర్నింగ్ ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చినావు. ఏం చెప్పిండు రిటర్నింగ్ ఆఫీసర్? తీసి అవతల పడేసిండు, డిస్క్వాలిఫై చేయమన్నారు. ఇది కాంగ్రెస్ ఆడించే నాటకము. గోపీనాథ్ గారు ఎవరైనా నిజంగానే 2 వైఫ్లు ఉంటారు, ఊర్లలో ఇష్యూ జరుగుతుంది. మా ఆస్తి పంపకాలు ఎట్లా జరగాలి, ఏ కొడుకు ఏ వాటా రావాలి, ఉన్న ఆస్తి ఏంది, ఏం జరగాలి, దాన సంస్కారాలు ఎవరు చేయాలి, అంతిమ కార్యక్రమం ఎవరు కంప్లీట్ చేయాలి, ఇవన్నీ మాట్లాడతారు కదా. వాళ్ళందరూ ఉన్నప్పుడు ఈ సమస్య ఉండుంటుంది కదా. మరి అప్పుడు ఎందుకు రాలేదు, ఎందుకు అడగలేదు? ఒకవే వారికి ఉన్నది అయ్యో గోపీనాథ్ గారు బ్రతుకుతారు కావచ్చు, మీరు సొంతంగా ఎట్లాంటి నిర్ణయం తీసుకోకుండా క్లియర్గా 1-2 సార్లు చెక్ చేయండి. వారు ఆరోగ్యంగా ఉండి సడన్గా కొలాప్స్ అయినటువంటి సిచ్యువేషన్ మాకు కూడా బాధ కలుగుతుందని ఒకవేళ ఆ రోజు నాడు కేటీఆర్ గారు చెప్పి ఉండొచ్చు. అంతేకాని దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రోత్సహించే, లేదంటే కాంగ్రెస్ ఉండే ఇంట్రెస్ట్ కాంగ్రెస్లో ఉండి ఈ సందర్భంలో మేము ఓడిపోతున్నామని వాళ్ళు ఈ కుట్ర రాజకీయాలు బయటికి తీసుకొచ్చి బీఆర్ఎస్ను సునీతమ్మను బలహీనపరిచే కుట్ర జరుగుతుంది. దాన్ని ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. రేవంత్ రెడ్డి యొక్క ఈ కుటిల రాజకీయాలు తెలుసు కదా. ఆయన అన్ని గీయ కచరా నీట్గా ఫైట్ చేయడు, అన్ని వయా. మరి బీజేపీ వాళ్ళు ఏమంటారు అంటే మేము ఇలాంటి ఎవరు చేసిన సర్వేలను కూడా మేము నమ్మము, బీజేపీ మేము గెలుస్తున్నామని వాళ్ళు కూడా అంటారు.
సరే బీజేపీ గెలుస్తుందా లేదా అని ప్రజలు చెప్తారు, మేము ఎందుకు చెప్పాలి? నేను చెప్పడం కాదు కదా గొప్పనని, నేను ఎటువంటి వాడిని ప్రజలు నిర్ణయం చేయాలి. నాకు దమ్ముందా లేదా, నేను పని చేయగలనా కాదా, సమర్థున్నా కాదా. కానీ వాళ్ళకు నేనే గొప్ప నాకు నేను సర్టిఫికేట్ ఇచ్చుకుంటే ఎట్లా అండి? సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి? పీపుల్ ఇవ్వాలి, ఓటర్ ఇవ్వాలి, ప్రజలు ఇవ్వాలి, అది కరెక్టు. కానీ నాకు నేనే గొప్పని నేను గెలుస్తాను బీజేపీ అంటే ఏదో ఉండే కాదు. మనం 22 నెలల నుంచి ఎలాంటి క్యాబినెట్ మినిస్టర్ ఇవ్వకుండా ముస్లిం మైనారిటీకి ఒక మహమ్మద్ అజారుద్దీన్కి మొన్న క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చారు. ఇక్కడ ఈ సమయంలో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అడిగితే మీరేం చెప్తారు? ఈ ముస్లిం మైనారిటీ ఓట్లు మన ఓటు అటు ఇటు మార్చుకునే అవకాశం ఏమైనా ఉందా మనసు? ఇప్పుడు అజారుద్దీన్కి ఇన్ని రోజులు లేదు, ఇప్పుడు ఎందుకు ఇచ్చిండ్రో తెలుసు. ముస్లింల ఓట్లను సంపాదించడం కోసం. ముస్లింల అజారుద్దీన్ ముస్లింలో పెద్ద ఆయన కాదు. అజారుద్దీన్ చెప్తే ముస్లింలకు అట్లా అనుకుంటే అక్బరుద్దీన్ మీద చాలా ఫైట్ చేసి చాలా రకాల తుపాకీ గుండ్లు పడి ఇబ్బంది పడి నికారసైన పోరాటం చేసినటువంటి మిత్రుడు ఉన్నాడు అందులో. ఆయన పేరేదో నాకు తెలిసి, ఆయనకి ఇవ్వాలి. నాంపల్లి నుంచి ఉన్నటువంటి ఆ మిత్రుడు కరెక్ట్ ఫైటర్, ఆయనకి ఇవ్వాలి. నీకు నిజంగానే ముస్లింల ప్రేమ ఉంటే ఈయనకి ఎందుకు ఇచ్చినావు ఇక్కడ నువ్వు అంటే? జూబ్లీ హిల్స్లో ఆయన గతంలో కంటెస్ట్ చేసిండు, ఓడిపోయిండు. ఆయనకి ఏదో సానుభూతి అన్న నథింగ్ డూయింగ్. ముస్లింలు 60 to 65% బీఆర్ఎస్కి ఇస్తాను రాసుకోండి. ముస్లింలో పేదరికం ఉన్నది, ముస్లింలో చాలా బాధలు ఉన్నాయి, ముస్లింలకు ఆర్థికంగా స్థిరత్వం లేదు, వాళ్ళకు చాలా బలహీనంగా ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా జరిగేది. ఆ లోటు ఏందో వాళ్ళకి తెలిసింది. నువ్వు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చినా, ఎన్ని ప్రలోభాలు చెప్పినా, ఎన్ని మాయమాటలు చెప్పినా ఆడ గెలిచేది సున్నితమ్మనే. ముస్లింల ఓట్లు జాగ్రత్తగా బీఆర్ఎస్కు సైలెంట్గా ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నా? మేము 25,000 నుంచి 30,000 మెజారిటీ వస్తుంది. ఇంకో మాట ఏంటంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏమంటారు అంటే బీఆర్ఎస్ పార్టీ గల్లీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పార్టీ, మీకు గల్లీ పార్టీ కావాలా ఢిల్లీ పార్టీ కావాలంటే మీరేం చెప్తారు? ఇక్కడ జరిగేది అసెంబ్లీ ఎన్నిక, పార్లమెంట్ ఎన్నికలు కాదు. 534 పార్లమెంటు సభ్యులకు జరిగే ఎన్నిక కాదు ఇది. 119 మందిలలో ఒక సభ్యుడు మరణిస్తే జరిగిన ఎన్నిక. ఈ రాష్ట్రాన్ని భద్రంగా ఎవరు కాపాడుతారని ఈసారి 2 దఫాలుగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఉద్యమ పార్టీ. ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన పార్టీ. తెలంగాణ ఎట్లా పునర్నిర్మాణం చేసుకోవాలను బీఆర్ఎస్కు ఉన్నంత సోయి, కేసీఆర్కు ఉన్నంత దూరదృష్టి, అవగాహన, పట్టుదల, కమిట్మెంట్ ఎవరికీ లేదు. అందుకే బీఆర్ఎస్కి వేయాలి. బీఆర్ఎస్ మాత్రమే రక్షణ కవచంలా తెలంగాణకు ఉంటుంది. వీళ్ళు రోజుకోడు అందులో ఎంత 18 మందో ఎంతమంది ఉన్నారో తెలియదు మంత్రులు. ఈ మంత్రులు మనిషికో మాట, పూటకో మాట, గంటకో మాట, తనుకునుడు, కొట్టుకునుడు, పంచుకునుడు, మూటలు తెచ్చుకునుడు, ఎక్కడేమొస్తే మాట్లాడుకునుడు, ఇదే వాళ్ళది. ఒక మంత్రి ఒకటి మాట్లాడతారు, ఒక మంత్రి ఒకటి మాట్లాడతారు. ఎవరికైనా పోలిక ఉందండి? ఒక మంత్రికి ఒక మంది 100 లక్ష ఉద్యోగాలు ఇచ్చిందంటాడు, 80,000 ఉద్యోగం ఇచ్చినట్టాడు, 60,000 ఉద్యోగం ఇచ్చినట్టాడు, 70,000 ఉద్యోగం ఇచ్చినాడు. ఎవడు ఉద్యోగాలు ఇచ్చిండో ఎన్ని ఇచ్చిండో లెక్కలేకపోయా. వాళ్ళకి మనిషికో మాట మాట్లాడతారు, పూటకో మాట మాట్లాడతారు. వాళ్ళ మాట ఎవరు నమ్ముతారండి? నీకు నచ్చిన పొలిటికల్ లీడర్ ఎవరంటే ఏం చెప్తావు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. జూబ్లీ హిల్స్ గెలిచేది సునీత గారు మాగంటి.